సాగిస్తున్నామని చెబుతున్న కెంగర్ల మల్లయ్యతో మా కరెస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంఘాలన్నీ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరువు సంకటంగా పరిణమించిన పలు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఎన్నికల్లోపే పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రచారం చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి? తప్పకుండా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటాం. కార్మిక వర్గానికి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని ఖచ్చితంగా పరిష్కారం కూడా చేస్తాం. ఎందుకంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గత ఎన్నికల సందర్భంలో ఏదైతే 2012 జూన్ 28న జరిగినటువంటి ఎన్నికలలో కార్మిక వర్గానికి ఏదైతే వాగ్దానం ఇచ్చినామో, ఏదైతే మాట చెప్పగలిగినామో ఆ మాటకు ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. తప్పకుండా పరిష్కారం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా గౌరవనీయులు ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, మా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ గారు, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షురాలు ప్రధానమైనటువంటి సమస్యలపైన దృష్టి కేంద్రీకరించి ఈ పరిష్కారం దిశగా కొనసాగుతున్నాం, ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా కార్మికులు ఎదురుచూస్తున్నటువంటి అంశం, ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అంశం, వారసత్వ ఉద్యోగం హక్కు సమస్య, ఈ సమస్యను కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో బహుశా ఈ 2-3 రోజులలోనే తప్పకుండా పరిష్కారం అవుతుందనేటువంటి ఆశాభావం మాకు ఉన్నది, మాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆ ప్రయత్నాలు అంత వేగవంతంగా అంత తీవ్రంగా కొనసాగుతున్నాయి కాబట్టి తప్పకుండా పరిష్కారం అవుతుందని మేము భావిస్తున్నాం. 4 సంవత్సరాల పాటు టీబీజీకేఎస్ అధికారంలో ఉంది. అదృష్టవశాత్తు మీ ప్రభుత్వమే 2 సంవత్సరాలకు పైగా అధికారంలో కొనసాగుతున్న పరిస్థితి. అయినప్పటికీ ప్రధాన సమస్యలు పరిష్కరించకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉందంటారు? గతంలో 2012 నుంచి 2014 వరకు సమైక్యవాద ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య తండ్రి కొడుకుల భర్తీ సమస్య పరిష్కారానికి ఇవాళ సమైక్యవాద ప్రభుత్వాలు అడ్డంకిగా మారినాయి. ముఖ్యంగా ఇవాళ జాతీయ సంఘాలు పెట్టినటువంటి సంతకాలే సంకటంగా మారినాయి. జాతీయ సంఘాలు ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అవసరం లేదని అదే రోజు ఏదైతే 1998 జూన్ 6 తారీఖు నాడు పెట్టినటువంటి సంతకం గాని, అదేవిధంగా 2002 జనవరి 10 తారీఖు నాడు పెట్టినటువంటి సంతకం గాని, ఈ సంతకాలు పెట్టినటువంటి అగ్రిమెంట్ కాయిదాలే ఎర్రజెండా వాళ్ళు ఏఐటీసాలు పెట్టినటువంటి సంతకాలే ఇవాళ మా యొక్క ప్రయత్నం ఫలించకపోవడానికి ప్రధాన కారణమైంది. దానికి తోడు ఆనాడు సమైక్యవాద ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వాలు సింగరేణి ప్రాంత కార్మికులకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అంటే ససేమి రావద్దని కూర్చోవడానికి ప్రధాన కారణమైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రతినిధిగా, తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజల కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి నేపథ్యం తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పరిష్కారం కోసం సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే పరిష్కారం కూడా తప్పకుండా అవుతాయి. టీబీజీకేఎస్ ఏ అంశాలను ప్రధాన సమస్యలుగా గుర్తించింది? వాటి పరిష్కారం కోసం ఎట్లాంటి చర్యలు చేపడతారు? ఇవాళ ప్రధానంగా కార్మిక వర్గం యొక్క ఆశ శ్వాస అయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యనే ప్రధాన సమస్య. మా కార్మికులకందరికీ వాళ్ళ కొడుకులకు వాళ్ళ అల్లుళ్లకు ఉద్యోగాలు రావడమే మా ప్రధాన ఆయుధం. ఇవాళ కార్మికుల ఇళ్లలో సంతోషం చూడాలని మేము భావిస్తున్నాం. కార్మికులకు ఇవాళ ముఖాలపైన చిరునవ్వు రావాలని ఆశిస్తున్నాం. ఇవాళ కార్మికులందరూ దీనంగా ఆవేదనగా అనేక మంది కార్మికులు అయ్యో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాదని ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్మికులందరికీ కూడా ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళ ఇళ్లలో సంతోషం, వాళ్ళ ముఖాలపైన చిరునవ్వు చూడాలన్నదే మా ఆకాంక్ష, అదే మా ఆయుధం. దానికి తోడుగా ఇవాళ కార్మికుల అందరి యొక్క చెమట చుక్కల ఫలితమైనటువంటి లాభాల వాటా, ఈ లాభాల వాటను కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా పెంచి కార్మికుల వరకు ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గతంలో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 5% లాభాల వాటా పెంచడం జరిగింది. ముఖ్యంగా 2012 నాటికి ఇవాళ 16% మాత్రమే ఉన్న లాభాల వాటను ఈ రోజు 21% తీసుకురావడం కలిగినాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరింతగా పెంచి కార్మికులకు లాభాల వాటా అందించబోతున్నాం. గతంలో గెలిచినటువంటి ఏఐటీసీ హయాంలో ఇవాళ 2007 నుంచి 2011 వరకు ఏఐటీసీ ఉండే, కానీ 16% మాత్రమే ఉండే. ఏ ఒక్క సంవత్సరం ఏ ఒక్క పైసా కూడా
ఇవాళ ఏఐటీసీ కాలంలో పెరగలేదు. కానీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇప్పటికే 5% పెంచినాం. ఇవాళ ఈసారి కేసీఆర్ గారు మరింతగా పెంచి కార్మికులు సాధించినటువంటి లాభాల వాటలో 1066 కోట్ల రూపాయల్లో మరింతగా కార్మికులకు లాభం చేకూరబోతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దసరా అడ్వాన్స్ ను ఏమాత్రం పెంచకుండా యథావిధిగా యాజమాన్యం 18,000 రూపాయలు మంజూరు చేయడాన్ని టీబీజీకేఎస్ అసమర్థతగా భావించరాదా అని ఇతర సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు? ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఇవాళ లాభాల వాటా, అదేవిధంగా సొంత ఇంటి పథకం, ఇటువంటి అంశాలపైన ప్రధానంగా కేంద్రీకరించుకుని పనిచేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే అడ్వాన్స్ ఉన్నదో ఇవాళ దసరా అడ్వాన్స్ అనేది రికవరబుల్ అమౌంట్. ఈ రోజు 18,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 30,000 ఇచ్చినా, ఆఖరికి 50,000 ఇచ్చినా తెల్లారి నెల నుంచే రికవర్ అవుతున్నటువంటి అమౌంట్. అంటే అప్పిచ్చేటువంటి పైసల కోసం ఎక్కువ పోరాడాలా, లేదా మన సొంతంగా మనకు దక్కేటువంటి పైసల కోసం ఎక్కువ పోరాడాలా? అందుకనే 18,000 ఇవ్వడం తక్కువే అయినప్పటికీ ఖచ్చితంగా కార్మికులందరూ కోరుకుంటున్నారు కాబట్టి మరొక 2,000 కలిపి కార్మికులకు ఇప్పించడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రయత్నం చేస్తున్నది. కానీ ఈ ఎన్ని డబ్బులు ఇచ్చినా అది రికవరబుల్ డబ్బులే, వచ్చే నుంచి రికవర్ అవుతా ఉంటాయి. కాబట్టి వాటికన్నా మన లాభాల వాటాను పెంచుకోవడం ద్వారా, లేదా అంటే మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధించుకోవడం ద్వారా, అదేవిధంగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం ద్వారా, ఇటువంటి వాటిపైన ప్రధానంగా మేము కేంద్రీకరించడం మా వైఫల్యం కాదు. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇవాళ మాకెవరికి కూడా సరైనటువంటి సమాచారం లేకుండానే యథాతథంగా ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం సిఎండ్ఎండి గారు లేకపోవడం, డైరెక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇవ్వడం జరిగింది. మేము 25,000 రూపాయలు కావాలని మేము కోరిన మాట నిజమే, కానీ యాజమాన్యం అందుబాటులో లేకుండా ఇవాళ కిందున్నటువంటి యంత్రాంగం అంతా యథాతథంగా గతంలో ఉన్నటువంటి దాన్ని ఇచ్చే సర్క్యులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా దీన్ని మరొక 2,000 పెంచి 20,000 కార్మికులకు ఇవ్వబోతున్నాం. సకల జనుల సమ్మె వేతనాల చెల్లింపు విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సవరిస్తామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఎక్కడి వరకు వచ్చాయి ప్రయత్నాలు? ఖచ్చితంగా సకల జనుల సమ్మెలో ఏ కార్మికుడైతే జై తెలంగాణ అంటూ పిడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినరో, ఏ కార్మికుడైతే ఇవాళ మా జీవితాల కన్నా మా జీవితాల మార్పు ముఖ్యమని ఉద్యమించిండో, ఏ కార్మికుడైతే ఇవాళ తెలంగాణ వస్తదో రాదో అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఈ రోజు పోరాడమే ధ్యేయంగా ఆ రోజు కార్మికులందరూ కదిలి వచ్చిండ్రో కెరటాల్లాగా, అటువంటి కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా ఇవాళ న్యాయం జరుగుతుంది. ఈ సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఏ ఒక్క కార్మికునికి కూడా అన్యాయం జరగకుండా తప్పకుండా చూస్తాం. అదేవిధంగా రిటైర్ అయిన కార్మికులకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు కొనసాగుతాం. ఒక దఫా చర్చలు జరిగినాయి, కొంత మేరకు పరిష్కారం అయింది. ఇంకా చాలా మంది కార్మికులకు, అంటే 100కి ఒక 10 నుంచి 15% మంది కార్మికులకు ఇబ్బంది జరిగింది. ఖచ్చితంగా వారందరికీ కూడా పరిష్కారం చేస్తాం. ఏ ఒక్క కార్మికుడు కూడా నష్టం జరగకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింగరేణిలో ప్రధాన సమస్యలు పరిష్కరించకుంటే టీబీజీకేఎస్ ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఒక సవాల్ విసురుతున్న పరిస్థితి ఇతర సంఘాలు ఎట్లా స్వీకరిస్తారు? ఏం చెప్తారు? అవి ఆ ప్రకటన ద్వారానే వాళ్ళ ఓటమిని అంగీకరించినట్టు లెక్క. ఆ ప్రకటన ద్వారానే వాళ్ళ యొక్క దిగజారుడుతనాన్ని తేటతెల్లం చేసినట్టు లెక్క. ఇవాళ మా ప్రధాన సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. రొమ్ము ఇరిసి కార్మికుల ముందుట నిలబడి చెప్పగలుగుతున్నాం. ఇంకా వాళ్ళు ఎట్లయినా వాళ్ళ ఓటమి తప్పది కాబట్టి ఇదొక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం కాదు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ బొగ్గని కార్మికులు సాధిస్తుంది. ఈ ఎట్లాగో వాళ్ళ ఓటమి తప్పది కాబట్టి వాళ్ళే ముందే అంగీకరిస్తున్నారు. టీబీజీకేఎస్ నాయకత్వం ఎప్పుడు సీఎం గారిని గెలవబోతోంది? సమస్యలపై ఎప్పుడు ప్రకటన చేయించబోతోంది? మీ అంచనా ఏమిటి? తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మా గౌరవ అధ్యక్షురాలు కవిత గారు ఇప్పటికే కేసీఆర్ గారు సమయం తీసుకోవడం జరిగింది. బహుశా ఈ 2-3 రోజులలో మేము కేసీఆర్ గారిని కలవబోతున్నాం. ఆ టైం ఇచ్చిన దాని ప్రకారంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా ఐక్యంగా సమైక్యంగా అందరం కేసీఆర్ గారితో మాట్లాడి ఇవాళ ప్రధానమైనటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా పరిష్కారం చేస్తాం. వీటికి తోడుగా మేము చెప్పినటువంటి అంశాల తోడుగా డిస్మిస్ కార్మికుల సమస్య ఉన్నది, అదేవిధంగా వీఆర్ఎస్ డిపెండెంట్ల సమస్య ఉన్నది. ఇవన్నీ కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమస్యలన్నిటితో పాటు మేం కార్మిక వర్గాన్ని కోరేది ఏంటంటే ఈ గులాబీ జెండా గుండెల్లో నింపుకుందాం, కార్మిక వర్గానికి అండగా పెట్టుకుందాం, కేసీఆర్ నాయకత్వానికి మనందరం మద్దతుందాం. మన గౌరవ అధ్యక్షురాలు కవిత గారు సాక్షాత్ కేసీఆర్ గారి కూతురే మన గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.